ఈ రోజు ఎంఎస్ రాజు ఎక్కడున్నావా నువ్వు? సవాల్ ఇస్తున్నావు కదా, డెడ్ లైన్ పెట్టినావు కదా, ప్రకాష్ రాజుని ఇంటి దగ్గరకు వచ్చి నీ ఇంటిని ముట్టడిస్తాడని. రా, తస్మాత్ జాగ్రత్త. మేము ఇక్కడే ఉన్నాం రా, ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాము. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, చూసుకుందాం. నువ్వా మేమా తెలుసుకుందాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో కాదు. నీ ఉడత ఊపులకి, నీ తాటాకు చెప్పలకి ఇక్కడ భయపడే ప్రసక్తి ఎవరు లేరని చెప్పేసి తెలియజేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త ఎంఎస్ రాజు, నీ ఆగడాలికంగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఒక వీధి రౌడీ లాగా, ఒక గూండా లాగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్న గారి ఇంటి మీదకి వస్తామంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు ఏమైనా గాజులు తొడుకున్నామా అని అడుగుతున్నాం. అయా, ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, భారత రాజ్యాంగంలో ఉన్నాం. మనం ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచకాలు సృష్టించి మా నాయకుల్ని భయభ్రాంతులకు గురి చేస్తామంటే మేము ఎవరు ఓర్చే పరిస్థితిలో లేం. తస్మాత్ జాగ్రత్త ఎంఎస్ రాజు గారు హెచ్చరిస్తున్నాం. ఏం నీ ఆగడాలు? ఈ జిల్లాలో నీ పరిస్థితి, నీ పరివర్తన చూసి అసహించుకుంటున్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవా అని ఈరోజు ఆలోచన పడినటువంటి ఈ జిల్లా, ఉమ్మడి జిల్లా ప్రజలు. కాబట్టి ఇప్పటికైనా నీవు రాజ్యాంగానికి లోబడి నీ ఎమ్మెల్యే పదవికి న్యాయం చేస్తే బాగుంటుంది. నీ ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి ఇష్టారీతిన నువ్వు మాట్లాడినావనుకో, చూస్తూ ఇక్కడేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చూస్తూ ఊరుకోమండి అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏమయ్యా, నీ మీద నువ్వు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నావు. నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు ప్రజలకు కానీ లేదా నీకు ఓట్లేసినటువంటి ప్రజానికానికి కానీ తెలియపరచాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. అది మర్చిపోయి వీధి రౌడలాగా చెప్పు తీసుకొని కొడతాం, నీ ఇంటి మీదకి వస్తామంటే ఇక్కడ ఏమన్నా గాజులు దొరుకున్నాం అనుకున్నావా? తస్మాత్ జాగ్రత్త ఎంఎస్ రాజు, నీ ఆగడాలు ఇక చెల్లవు. వచ్చే ఎలక్షన్ లో కూడా నిన్ను ఈ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీ నాయకుడు, అధినాయకుడు చెప్పినా కూడా నిన్ను వదిలే ప్రసక్తే ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం.